మే 1999 భారత్ సొంత మట్టిమీద యుద్ధం చేస్తోంది. పాకిస్తాన్ సైనికులు రాత్రి చీకట్లో ఎల్ఓసి దాటారు. కార్గిల్ పర్వతాల మీద దాక్కున్నారు. బంకర్లు కట్టుకున్నారు. పైన శత్రువు, కింద భారత సైనికులు. 16,000 అడుగుల ఎత్తు నుండి పాకిస్తానీలు నేలుగా కాల్పులు జరుపుతున్నారు. భారత్ దగ్గర మోడర్న్ వెపన్స్ లేవు. అమెరికా జీపీఎస్ ఇవ్వడానికి నిరాకరించింది. యూరప్ తలుపులు మూసుకున్నాయి. అప్పుడు ఒక్క దేశం ముందుకొచ్చింది, ఇజ్రాయెల్. ఆ దేశం వచ్చిన తరువాత యుద్ధం అడ్డం తిరిగింది. ఈరోజు మనం మాట్లాడేది అదే కథ గురించి. 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాకిస్తాన్కి క్రషింగ్ డిఫీట్ అయింది. బంగ్లాదేశ్ పుట్టింది. పాకిస్తాన్ 2 ముక్కలైంది. ఆ పరాజయం గాయం ఇంకా మానలేదు. 1984లో సియాచిన్లో మళ్లీ ఓడిపోయారు. ఆ రోజుల్లో పాక్ ఆర్మీలో ఒక అధికారి రగిలిపోతున్నాడు. పేరు పర్వేజ్ ముషారఫ్. ఈ మనిషికి ఒక్కటే లక్ష్యం, భారత్పై పగ తీర్చుకోవడం. 1998లో అతను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయ్యాడు. కుర్చీలో కూర్చోగానే ప్లాన్ రెడీ చేశాడు. పేరు ఆపరేషన్ బదర్. ఎల్ఓసి దాటి కార్గిల్ పర్వతాల మీదకి రహస్యంగా వెళ్ళండి. బంకర్లు కట్టుకోండి. NH-1A హైవే కట్ చేయండి. లద్దాఖ్ ఐసోలేట్ చేయండి. సియాచిన్ కటాఫ్ చేయండి. అంతిమంగా కశ్మీర్ హస్తగతం చేసుకోండి. ఇది చొరబాటు కాదు, భారత్ని నొక్కే స్ట్రాటజిక్ ప్లాన్. కానీ ఈ ప్లాన్ బయటపడింది ఒక గొర్రెల కాపరి వల్ల. బటాలిక్లో ఒక స్థానిక గొర్రెల కాపరి తాషీ నమ్గ్యాల్ తన పోయిన యాక్ని వెతుకుతూ పర్వతాల్లోకి వెళ్లాడు. అక్కడ కనిపించింది పఠానీ దుస్తులు వేసుకున్న మనుషులు. చేతుల్లో AK-47లు, గ్రెనేడ్లు. భారత్ భూభాగంలో బంకర్లు కడుతున్నారు. తాషీ ఒక్క నిమిషం ఆగలేదు. నేరుగా ఇండియన్ ఆర్మీ పోస్ట్కి వెళ్లి చెప్పాడు. మే 3, 1999 మొదటిసారి ఇండియన్ ఆర్మీకి కార్గిల్ ఇన్ఫిల్ట్రేషన్ తెలిసింది. మొదట్లో ఆర్డినరీ మిలిటెంట్స్ అని అనుకున్నారు. కానీ మే 5న 5 మంది భారత సైనికుల్ని పాకిస్తానీలు నిర్దాక్షిణ్యంగా చంపారు. మే 9న భారత్ అమ్యునిషన్ డంప్స్ తగలబెట్టారు. ఇక అనుమానం లేదు, ఇది పాకిస్తాన్ రెగ్యులర్ ఆర్మీ. మే 10, 1999 ఆపరేషన్ విజయ్ లాంచ్ అయింది. వేలాది భారత సైనికులు కశ్మీర్ అంతటి నుండి కార్గిల్ వైపు బయల్దేరారు. కాని ఛాలెంజ్ భయంకరంగా ఉంది. 10,000 నుండి 16,000 అడుగుల ఎత్తు. పాకిస్తానీలు పైన ఉన్నారు. భారత సైనికులు కింద నుండి క్లైమ్ చేయాలి. పగలు క్లైమ్ చేస్తే డైరెక్ట్ ఫైర్లో చనిపోతారు. రాత్రి క్లైమ్ చేయాలి. కాని రాత్రి పర్వతాల మీద ఎముకలు గడ్డకట్టే చలి, ఆక్సిజన్ తక్కువ, దారి కనపడదు. అయినా వెళ్లారు. ఎందుకంటే వాళ్లు భారత సైనికులు. మే 16న డ్రాస్ ముష్కో సెక్టర్ వెనక్కి తీసుకున్నారు. మే 18న .4295 మరియు 4460 స్వాధీనం చేసుకున్నారు. మే 24న ముష్కో సబ్సెక్టర్ దక్కించుకున్నారు. కాని అసలు ఛాలెంజ్ ఇంకా మిగిలే ఉంది. టైగర్ హిల్ 16,000 అడుగుల ఎత్తు. శత్రువు బంకర్లు బలంగా ఉన్నాయి. అక్కడికి చేరాలంటే ఎయిర్ ఫోర్స్ కావాలి. మే 26, 1999 ఆపరేషన్ సఫేద్ సాగర్ లాంచ్ అయింది. MiG-MI-17 హెలికాప్టర్లు, MiG-21, MiG-23, MiG-27 శత్రువు మీదకి వెళ్లాయి. రాకెట్లు ఫైర్ అవుతున్నాయి. బాంబులు పడుతున్నాయి. పాకిస్తానీ బంకర్స్ ధ్వంసమవుతున్నాయి. కాని అప్పుడు హఠాత్తుగా MiG-27లో ఎంజిన్ ఫెయిల్యూర్ వచ్చింది. పైలట్ పేరు ఫ్లైట్ లెఫ్టినెంట్ కె నచికేత. జెట్ క్రాష్ అవుతోంది. చేసేది లేదు. ఇజెక్ట్ చేసుకున్నాడు. అతన్ని లొకేట్ చేసి రెస్క్యూ చేయడానికి MiG-21లో స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా వెళ్లాడు. ఎల్ఓసి దగ్గరికి వెళ్లాడు, నచికేతాని కాపాడాలని. కాని అక్కడ పాకిస్తాన్ స్టింగర్ మిసైల్ అహూజా యొక్క MiG-21ని హిట్ చేసింది. అహూజా ఇజెక్ట్ అయ్యాడు. కాని పాకిస్తానీ సైనికులు ఇండియన్ టెరిటరీలోకి వచ్చి అతన్ని క్యాప్చర్ చేసి చంపేశారు. నచికేత పాకిస్తానీ టెరిటరీలో ల్యాండ్ అయ్యాడు. POWగా క్యాప్చర్ అయ్యాడు. ఇంటర్నేషనల్ ప్రెజర్తో జూన్ 3న పాకిస్తాన్ నచికేతాని వదిలేసింది. కాని మొదటి 3 రోజుల్లోనే పాకిస్తాన్ స్టింగర్ మిసైల్స్ భారత్ యొక్క మల్టిపుల్ జెట్స్ మరియు హెలికాప్టర్లను కూల్చేశాయి. ఎయిర్ ఫోర్స్ ముందు ఒక ఇంపాసిబుల్ ప్రాబ్లం నిలబడింది. పైన శత్రువు ఎగ్జాక్ట్ పొజిషన్ తెలియదు. ఎల్ఓసి దాటకూడదు. మోడర్న్ టార్గెటింగ్ ఎక్విప్మెంట్ లేదు. అమెరికా జీపీఎస్ ఇవ్వడానికి రిఫ్యూజ్ చేసింది. భారత్ అడగగలిగిన దేశం ఒక్కటే మిగిలింది, ఇజ్రాయెల్. 1998లో భారత్ న్యూక్లియర్ టెస్టులు చేసింది. పోఖ్రణ్ 2. అమెరికా వెంటనే శాంక్షన్స్ వేసింది. యూరప్ తలుపులు మూసుకున్నాయి. మిలిటరీ ఎక్విప్మెంట్ ఎవరూ ఇవ్వడం లేదు. భారత్ ఇజ్రాయెల్ని సంప్రదించింది. లిస్ట్ పద్దగా ఉంది. లేజర్ గైడెడ్ మిసైల్స్ కావాలి, సర్వేలెన్స్ డ్రోన్స్ కావాలి, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కావాలి, మరియు వీటన్నింటినీ వెంటనే కావాలి.
అమెరికా ప్రెషర్ చేసింది, భారత్కి ఇవ్వద్దు అని. వెస్టర్న్ కంట్రీస్ లాబీ చేశాయి, డెలివరీ డిలే చేయమని ప్రెషర్ వచ్చింది. ఇజ్రాయెల్ ఆ ప్రెషర్ని పక్కన పెట్టింది. అమెరికా ఫ్రెండ్షిప్ని కూడా ఆ క్షణంలో పక్కన పెట్టింది. ఇజ్రాయెల్ భారత్కి లైట్నింగ్ ఎలక్ట్రో ఆప్టికల్ టార్గెటింగ్ పాడ్స్ ఇచ్చింది. 1997లో డీల్ అయ్యాయి. డెలివరీ డేట్ ఇంకా రాలేదు, కానీ ఇజ్రాయెల్ ఎర్లీ డెలివర్ చేసింది. ఈ పాడ్స్లో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్తో దూరం నుండి ఎగ్జాక్ట్ టార్గెట్ ఐడెంటిఫై చేయవచ్చు. లేజర్ గైడెడ్ మిసైల్స్ ఇచ్చింది, సర్వేలెన్స్ డ్రోన్స్ ఇచ్చింది. పాకిస్తాన్ మూవ్మెంట్స్ గురించి సీక్రెట్ ఇంటెలిజెన్స్ షేర్ చేసింది. కానీ ఇంకా ఒక ప్రాబ్లం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేయడం తెలియదు. ఇజ్రాయెల్ టెక్నికల్ ఇంజనీర్స్ని డైరెక్ట్గా భారత్ పంపించింది. ఎయిర్ ఫోర్స్ పైలట్స్ మరియు టెక్నికల్ టీమ్స్కి పర్సనల్గా ట్రైనింగ్ ఇచ్చారు. టార్గెటింగ్ పాడ్స్ని మిరాజ్ జెట్స్లో ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు పాకిస్తానీలు ఎగ్జాక్ట్ లొకేషన్ కాక్పిట్ స్క్రీన్ మీద కనిపిస్తోంది. భారత్ దగ్గర ఆ సమయంలో కేవలం 60 లేజర్ గైడెడ్ బాంబులు మాత్రమే ఉన్నాయి. అమెరికాతో పేవ్వే బాంబ్స్ డీల్ ఉంది, కానీ శాంక్షన్స్ వల్ల ఇవ్వలేదు. ఎయిర్ ఫోర్స్ ఒక బోల్డ్ ఎక్స్పెరిమెంట్ చేసింది. టార్గెటింగ్ పాడ్స్తో 1000 పౌండ్ డమ్ బాంబ్స్ని మిరాజ్ జెట్స్కి అటాక్ చేశారు. ఇది ముందు ఎప్పుడూ టెస్ట్ చేయలేదు. ఫెయిల్ అయినా అవుతుంది, సక్సెస్ అయినా అవుతుంది. కానీ దేశం కోసం వాళ్లు రిస్క్ తీసుకున్నారు. జూన్ 24, 1999 మిరాజ్ 2000 జెట్ ఆకాశంలోకి వెళ్ళింది. 16,000 అడుగుల ఎత్తున ఉన్న టైగర్ హిల్ మీద పాకిస్తానీ బంకర్కి టార్గెట్ లాక్ అయింది. ఎయిర్ మార్షల్ రఘునాథ్ నంబియార్ బాంబ్ లాంచ్ చేశాడు. కొన్ని సెకండ్స్లో టైగర్ హిల్ బంకర్ ధ్వంసమైంది. పాకిస్తానీ సోల్జర్స్ డెడ్ లేదా సివియర్లీ ఇంజ్యూర్డ్. జూలై 4, 1999 18 గ్రెనేడియర్స్ ఇండియన్ సోల్జర్స్ టైగర్ హిల్ ఎక్కారు. ఇంజ్యూర్డ్ పాకిస్తానీ సోల్జర్స్ ఆపలేకపోయారు. ఒక్కో పాకిస్తానీ చనిపోయారు. టైగర్ హిల్ భారత్కి వెనక్కి వచ్చింది. ఆ బ్యాటిల్లో 19 సంవత్సరాల యోగేంద్ర సింగ్ యాదవ్ 15 గుళ్లు శరీరంలో దిగినా కూడా ఆగలేదు. శత్రువుల పొజిషన్ డిస్ట్రాయ్ చేశాడు. అందుకే అతనికి పరమ్వీర్ చక్ర ఇచ్చారు. గ్రౌండ్పై భారత్ గెలుస్తోంది. ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిస్తాన్ ఇన్సల్ట్ అవుతోంది. నవాజ్ షరీఫ్ అమెరికా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లాడు యుద్ధం ఆపమని. క్లింటన్ వాజ్పేయితో మాట్లాడాడు. వాజ్పేయి చాలా క్లియర్గా చెప్పారు, పాకిస్తాన్ దళాలు సెల్ఫ్గా వెళ్లిపోవాలి, లేదా మేమే వాళ్లని ఫోర్స్తో తరిమేస్తాం. పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ యూజ్ చేయగలదు అని రూమర్ వచ్చింది. వాజ్పేయి డైరెక్ట్గా అన్నారు, అలా చేస్తే తెల్లవారుఝామున సూర్యోదయానికి ముందే పాకిస్తాన్ ప్రపంచ మ్యాప్ నుండి మాయమైపోతుంది. క్లింటన్కి అర్థమైంది, భారత్ ఆగదు. నవాజ్ షరీఫ్పై ప్రెజర్ పెట్టాడు, పాకిస్తాన్ ఆర్మీని వెనక్కి పిలువమని. జూలై 26, 1999 చివరి పాకిస్తానీ సైనికుడు కార్గిల్ వదిలి వెళ్లాడు. భారత్ గెలిచింది. 4000 పాకిస్తానీ సైనికులు మరణించారు. భారత్ 500 మంది జవాన్లు అమరులయ్యారు. వాళ్ల సాక్రిఫైస్ని భారత్ ఎప్పటికీ మరవదు. ఇప్పుడొక క్వశ్చన్, ఇజ్రాయెల్ ఎందుకు భారత్కి సహాయం చేసింది? సింపుల్, పాకిస్తాన్ ఎప్పుడూ ఇజ్రాయెల్కి ఎనిమీగా ఉంది. 1948 అరబ్ ఇజ్రాయెల్ వార్లో పాకిస్తాన్ పాలెస్టీన్కి సపోర్ట్ చేసింది. 1967 సిక్స్ డే వార్లో, 1973 యౌమ్ కిప్పూర్ వార్లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ని ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పంపించింది. పాకిస్తాన్ ఎప్పుడూ ఇజ్రాయెల్ని కంట్రీగా రికగ్నైజ్ చేయలేదు. పాకిస్తాన్ యొక్క ఎనిమీ ఇజ్రాయెల్కి ఫ్రెండ్. అందుకే ఇజ్రాయెల్ 1962లో ఇండో చైనా వార్లో కూడా భారత్కి వెపన్స్ ఇచ్చింది. 1971 బంగ్లాదేశ్ వార్లో కూడా ఇచ్చింది. కార్గిల్లో కూడా ఇచ్చింది. కార్గిల్ తరువాత 2000లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జస్వంత్ సింగ్ మరియు హోమ్ మినిస్టర్ ఎల్డీకే అడ్వానీ ఇజ్రాయెల్ విజిట్ చేసి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పారు. 2000 నుండి 2010 మధ్య భారత్ ఇజ్రాయెల్ నుండి $10 బిలియన్ మిలిటరీ ఎక్విప్మెంట్ ఇంపోర్ట్ చేసింది. కార్గిల్ విజయం కేవలం సైనికుల పరాక్రమం మాత్రమే కాదు, అది సరైన సమయంలో సరైన మిత్రుణ్ణి ఎంచుకున్న భారత యొక్క విజ్డమ్ కూడా. జై హింద్.